హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఎన్నడూ లేని విధంగా 2024 సౌత్ ఇండస్ట్రీలో ఊహించని వివాదాలు చోటు చేసుకున్నాయి. కాంట్రవర్సీలకి కింగ్ అయిన బాలీవుడ్ కూడా ఈ విషయంలో ఏమాత్రం తీసిపోలేదు. సినిమాల పరంగా టాలీవుడ్ కి కాంపిటీషన్ రాలేకపోయినా వివాదాల పరంగా మాత్రం కాంపిటీటర్ గా మారిపోయింది. ఈ ఏడాది నార్త్ బెల్ట్ ని కుదిపేసిన కాంట్రవర్సీలేంటో ఓ లుక్కేద్దామా? ఈ ఇయర్ బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా నిలిచింది కండల వీరుడు సల్మాన్ ఖాన్ డెత్ థ్రెట్స్. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని చంపిన లారెన్స్ గ్యాంగ్ అతన్ని చంపేస్తామంటూ బెదిరిస్తూనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు పలుమార్లు హెచ్చరిస్తూనే ఉంది రౌడీ గ్యాంగ్. సలుభాయ్ సెక్యూరిటీ పెంచినా భద్రత విషయంలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇదే టైంలో బాద్షా షారుఖ్ ఖాన్ కి కూడా డెత్ థ్రెట్స్ వచ్చాయి. ఈ డెత్ థ్రెట్స్ పట్ల ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ కూడా టెన్షన్ పడిపోయింది. కాంట్రవర్సీని ట్యాగ్లైన్ గా మార్చుకున్న బాలీవుడ్ క్వీన్ కంగనా కూడా మరోసారి వివాదంలో చిక్కుంది. ఓ విమానాశ్రయంలో కంగనాను సిఐఎస్ఎఫ్ అధికారిని చెంపదెబ్బ కొట్టడం పెద్ద వివాదానికే దారితీసింది. గతంలో కంగనా రైతులపై నోరు పారేసుకుందన్న కారణంతో ఎంపీ కమ్ యాక్ట్రెస్ పై చేయి చేసుకుంది లేడీ ఆఫీసర్. చివరికి ఆ ఆఫీసర్ సస్పెండ్ అయినట్లు సమాచారం. ఇక చావుతోనే గేమ్స్ ఆడింది సెక్సీ లేడీ పూనం పాండే. 2011లో వరల్డ్ కప్ సమయంలో ఓ కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేసి లైమ్ లైట్ లోకి వచ్చిన పూనం ఈ ఏడాది కూడా వివాదంలో చిక్కుంది. గర్భాశయ క్యాన్సర్ తో చచ్చిపోయినట్లు ప్రకటించుకొని సెన్సేషనల్ అయింది. చివరికి అవేర్నెస్ కోసం ఇలా చేశానని చెప్పడంతో పూనం నువ్విక మారవా అంటూ చివాట్లు పెట్టారు ఆడియన్స్. ఇవే కాదు మరికొన్ని ఇష్యూస్ కూడా బాలీవుడ్ ని కలవరపెట్టాయి. అదే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ డివర్స్ రూమర్ న్యూస్. ఇద్దరు పలు ఫంక్షన్స్ లో విడివిడిగా కనిపించడం, సోలోగా విహారయాత్రలకి వెళ్లడం, డివర్స్ కొటేషన్స్ కి అభిషేక్ లైక్ కొట్టడం వంటి ఈ రూమర్స్ కి ఊతమిచ్చాయి. ఇద్దరు గ్రే డివోర్స్ తీసుకున్నారన్న టాక్ నడిచింది. కానీ రీసెంట్ గా ఈ కపుల్ కూతురు ఆరాధ్య స్కూల్ ఫంక్షన్ లో కనిపించడంతో వీటికి చెక్ పడింది. అలాగే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కాందహార్ IC814లో హైజాకర్ల పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు ఓటీటీ సంస్థకి నోటీసులు కూడా జారీ చేసింది కేంద్రం. ఇవేనండి 2024లో బాలీవుడ్ ని చుట్టేసిన వివాదాలు. 30+ క్రాస్ చేయడంతో మాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హడావిడిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఈ ఏజ్ దాటినా కొంతమంది కేరళ కుటీస్ మాత్రం పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చేయట్లేదు. 30+ అయితే ఏంటి, పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమన్నుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోలో లైఫే సో బెటర్ అంటున్న ఆ మాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో చూసేద్దామా? ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు, కానీ మాకు పెళ్లి ముచ్చటే వద్దంటున్నారు ఈ మాలీవుడ్ ముద్దుగుమ్మలు. సింగిల్ లైఫ్ బెటర్ దాన్ మింగిల్ అంటున్నారు. 35 క్రాస్ చేసిన పార్వతీ తిరువోతు పెళ్లి ఊసే ఎత్తట్లేదు. సినిమాలతోనే టైం పాస్ చేసేస్తోంది. ఇక వీరి జాబితాలోకి చేరిపోయింది మాలీవుడ్ టాలీవుడ్ బ్యూటీ నిత్యా మీనన్. అతడితో మ్యారేజ్, ఇతడితో వివాహం అని రూమర్సే తప్ప కన్ఫర్మేషన్ లేదు. నిత్య కూడా కెరియర్ పైనే ఫోకస్ చేస్తోంది తప్ప 7 అడుగుల గురించి ఆలోచించడం లేదు. జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటోంది మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. కొన్ని ఇన్సిడెంట్స్ ఆమెను ఇలా మార్చేశాయి. ఇక వీరి బాటలోనే నడుస్తోంది హనీ రోజ్. పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్లాలన్న ఆలోచనే లేనట్లు కనిపిస్తోంది ఈ అమ్మడికి. సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఆమె కాల్ షీట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందనుకుంటే పొరపాటే. ఆమె చేతిలో రాచెల్ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ఇక మరో మాలీవుడ్ సుందరి మాలవిక మోహనంది కూడా ఇదే దారి. ఇప్పుడిప్పుడే బిగ్ స్టార్స్ పాన్ ఇండియా చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకుంటున్న అమ్మడికి 30+ దాటుతున్నా పెళ్లి ధ్యాసే లేదు. మాలీవుడ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఒకప్పటి బ్యూటీ హీరోయిన్ లిజీ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ కూడా సోలో లైఫే బెటర్ అంటోంది. టాలీవుడ్ కలిసి రాక ఓన్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకొని సక్సెస్ అయినా కళ్యాణి కూడా న్యూ లైఫ్ గురించి ఆలోచించట్లేదు. ఆ మధ్య మోహన్ లాల్ తనయుడు ప్రణయ్ తో డేటింగ్ అంటూ వార్తలొచ్చాయి. కానీ జస్ట్ ఫ్రెండ్షిప్పే అన్నది టాక్. ఇక నెక్స్ట్ ఇయర్ 30లోకి ఎంటర్ కాబోతోంది 2018 ఫేమ్ తన్వీరామ్. ఈ అమ్మడు కూడా కెరియర్ పైనే ఫోకస్ చేస్తోంది. 30+ తర్వాతే బిజీగా మారటం, కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేయడంతో పెళ్లి పిల్లలు అనే ఊసెత్తడం లేదు ఈ స్టార్ హీరోయిన్స్. మరి నెక్స్ట్ ఇయర్ అయినా కీర్తిలా సడన్ సర్ప్రైజులు ఇస్తారేమో చూడాలి. ఒక్క సినిమా కెరియర్ పీక్స్ కి చేర్చాలన్నా పాతాళానికి చేరిపోవాలన్నా ఒక్క హిట్ తో ఫేట్ మారిపోతే కొంతమంది లక్ తోక తొక్కారు అంటారు. ఈ హీరో విషయంలో ఇది నిజమనిపించక మానదు. బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు, ఓవర్ ఎలివేషన్ ఇచ్చేంత హీరోను కాదు, కానీ వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్నాడు. ఎంతలా అంటే హ్యావ్ ఎ లుక్. కరోనా టైం కి జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ కన్నడ ఇండస్ట్రీలో లాంచ్ అయిన యంగ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి షార్ట్ ఫిల్మ్ యాక్టర్ నుండి హీరోగా మారాడు. దియాతో లవర్ బాయ్ ఇమేజ్ కొల్లగొట్టిన దీక్షిత్ టాలీవుడ్ ఇండస్ట్రీని అట్రాక్ట్ చేశాడు. ముగ్గురు మునగాళ్లతో టీ టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతడి కెరియర్ కి ప్లస్ కాలేకపోయింది. ఆ వెంటనే వచ్చిన ద రోజ్ విల్లా కూడా మరీ దారుణం. అలాంటి సినిమా ఒకటి ఉందన్న విషయం కూడా జనాలకి తెలీదు. టాలీవుడ్ లో ఏదో సాధిద్దామనొస్తే ఫెయిల్యూర్స్ పలకరించాయి. చేసేది లేక శాండిల్వుడ్ లోకి వెళ్లి తనని హీరోను చేసిన షార్ట్ ఫిల్మ్స్ తో కాలక్షేపం చేశాడు.
అప్పుడు తెలియలేదు పడగొట్టిన ఇండస్ట్రీనే తనను తిరిగి నిలబెడుతుంది అని. ఆ టైంలో వచ్చిందే దసరా. ఈ సినిమాలో నాని హీరో అయినప్పటికీ కథ మొత్తం దీక్షిత్ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో దీక్షిత్ నటనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డు సైతం వచ్చింది. దసరా సక్సెస్ కావడంతో మనోడి క్రేజ్ కూడా ఎవరెస్ట్ కు చేరింది. ఇక్కడే కాదు, కన్నడలో కూడా. అది ఎంతలా అంటే సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ కొల్లగొట్టేంత. 2024లో KTMతో పాటు రియల్ పాన్ ఇండియా మూవీస్ బ్లింక్ సినిమాలను దించేసిన ఈ యంగ్ హీరో చేతిలో ప్రెజెంట్ 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓన్ ఇలాకాలో 3, తెలుగులో 2, మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగులో రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ లో నటిస్తున్నాడు. ఈ నేషనల్ క్రష్ కి బాయ్ ఫ్రెండ్ ఇతగాడే. దీంతో పాటు KJQ లైన్ లో ఉంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, బ్యాక్ ఆఫ్ భాగ్యలక్ష్మి, శబరా లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంత లైనప్ ప్రెజెంట్ శాండిల్వుడ్ యంగ్ హీరోస్ లో ఎవ్వరికీ లేదని చెప్పాలి. ఇన్ని లైనప్స్ చూస్తుంటే లక్ తోక తొక్కినట్లే ఉంది. మరి లక్కీ హీరో ఏ ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకుంటాడో వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ లోకి లక్ పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇస్తోంది మరో కేరళ కుట్టి. ఫస్ట్ మూవీతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి ఈ యంగ్ హీరో లక్కీ బాయ్ గా మారతాడా? టీ టౌన్ లో ఈ భామ జెండా పాతడం ఖాయమేనా? ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఏ హీరోతో జోడీ కడుతోంది? ఒక్క మూవీతో ఓవర్ నైట్ క్రష్ హీరోయిన్ గా చేంజ్ అయింది మాలవిక మనోజ్. ఫస్ట్ మూవీ ప్రకాశన్ పరాకట్టేతోనే యూత్ ను అట్రాక్ట్ చేసింది. పేరుకు కేరళ కుట్టి అయినప్పటికీ తమిళ సినిమాలతోనే క్రేజ్ సంపాదించుకుంది. జో మూవీలో ఆమె యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ కు కుర్రకారు ఫ్లాట్. రియోరాజ్ మాలవిక మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగిపోయింది. క్లాసికల్ డాన్సర్ అయిన ఈ బ్యూటీ కళ్ళతోనే హావభావాలు పలికించి నేమ్ ఫేమ్ తెచ్చుకుంది. తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు ఆమెకు. 2022లో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అటు నుండి తమిళంలోకి ఇప్పుడు టాలీవుడ్ లో తన లక్ పరీక్షించుకునేందుకు వస్తుంది మాలవిక మనోజ్. యంగ్ హీరో సుహాస్ తో కలిసి ఓ భామ అయ్యోరామాలో యాక్ట్ చేస్తుంది. రీసెంట్లీ ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. నెక్స్ట్ ఇయర్ థియేటర్లోకి రాబోతుంది ఈ భామ. రీసెంట్లీ ఆనంద్ శ్రీబాల మూవీతో మాలీవుడ్ ను పలకరించిన ఈ అమ్మడు అక్కడ సుమతి వలపు అనే హర్రర్ ఫ్యాంటసీ మూవీలో వర్క్ చేస్తుంది. జోతో హిట్ పేర్ గా గుర్తింపు తెచ్చుకున్న రియోరాజ్ మాలవిక మరోసారి జోడీ కడుతున్నారు. మరో లవ్ స్టోరీని ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు సుహాస్ తో చేస్తున్న ఓ భామ అయ్యోరామ కూడా లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా కనిపిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ కేరళ కుటీకి సుహాస్ లక్కీ హ్యాండ్ గా మారతాడా? టీ టౌన్ లో జెండాపాతి వరుస ఛాన్సులు కొల్లగొడుతుందో లేక మాలీవుడ్ కోలీవుడ్ చెక్కేస్తుందో వెయిట్ అండ్ సీ. బేబీ జాన్ అంటూ క్రిస్మస్ బరిలో దిగిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఎట్టకేలకి తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. స్టార్ హీరోయిన్స్ తో మిస్బిహేవియర్ పై తనని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న నెటిజన్లకి క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. మరి ఈ హీరో గుడ్ బాయ్ అనిపించుకున్నాడా? ఇంతకీ సర్ చేసిన పనులేంటో చూసేద్దామా? వరుణ్ ధావన్ సినిమాలతోనే కాదు అప్పుడప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకుంటాడు. హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్లీ కూడా బేబీ జాన్ ప్రమోషన్ల సమయంలో కూడా హీరోయిన్లు కీర్తి సురేష్, వామిక గబ్బీలతో ఓవర్ గా బిహేవ్ చేస్తూ అవసరమా అనిపించేట్లు బిహేవ్ చేశాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా స్టార్ హీరోయిన్లు ఆలియా భట్ ను అసభ్యకరంగా తాకడం, కియారా అద్వానీని అందరిలో ముద్దు పెట్టుకోవడంతో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో అతడిపై కాస్తంత నెగటివిటీ నెలకొంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు హీరో. శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్ లో మాట్లాడిన వరుణ్, నేను నా కో యాక్టర్స్ అందరితో ఒకేలా ఉంటా. సరదాగా ఉండటం నాకు అలవాటు. నేనెవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను అందరి ముందు కియారాను కిస్ చేయలేదు. ఓ మ్యాగజైన్ ఫోటో కోసం ఇలా చేశాం. ఆ ఫోటోని నాతో పాటు కియారా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదంతా ఇద్దరం అనుకుని చేసింది. దాన్ని ఎలా తప్పుపడతారు అంటూ తిరిగి ప్రశ్నించాడు వరుణ్ ధావన్. ఇక ఆలియా గురించి మాట్లాడుతూ, ఆమె నాకు మంచి స్నేహితురాలు. సరదాగా అలా చేశానంతే, కావాలని చేయలేదు. అది సరసం కాదు. ఇప్పటికీ మేము మంచి స్నేహితులమే అంటూ తన తప్పేం లేదన్నట్లుగా కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ కవరింగ్ అయ్యేలా కనిపించినట్లు లేదు. మరి ఈ క్లారిటీ ఈ సీటాడెల్ హీరోని నెటిజన్ల దృష్టిలో గుడ్ బాయ్లా మారుస్తుందో లేదో చూడాలి.